ఏమైంది? నీ స్కూటర్లో పెట్రోల్ పూర్తిగా ఖాళీ అయిపోయిందా ఏంటి? విషయం నీకు అర్థం కావడం లేదు తమ్ముడు. పతులు వాళ్ళ చిన్నాన్న దగ్గర నుంచి ఈ స్కూటర్ తీసుకొని డ్రైవ్ చేద్దాం అనుకున్నాం, కానీ హెల్మెట్ లేకుండా స్కూటర్ లాంటివి డ్రైవ్ చేయడం అంత మంచిది కాదు. అలా డ్రైవ్ చేస్తే ప్రాణాలకి ముప్పు వాటిల్లొచ్చు, లేదా పోలీసులు పట్టుకోవచ్చు. అందుకే మేము హెల్మెట్ షాపులు ఎక్కడున్నాయా అని వెతుకుతున్నాం, కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవు. వీళ్ళకి ఆ పురాతనమైన కిరీటాన్ని అమ్మేస్తాను. ఎన్నో సంవత్సరాలుగా పడుంది, కానీ ఎవరూ కొనేలా లేరు. ఏం చెప్పను, స్వదేశీదంటే బూజు, విదేశీదంటే మోజు. చూడండి పెద్దన్నయ్య, నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. నేను మీకు అద్భుతమైన ఇండియన్ హెల్మెట్ ఇస్తాను. ఆ హెల్మెట్ ని గతంలో గొప్ప గొప్ప మహారాజులు పెట్టుకున్నారు. దీన్ని కిరీటం అంటారు. హెల్మెట్ ఏది? దీన్నే ఇండియన్ హెల్మెట్ అంటారు. తీసుకోండి, బాగుంటుంది. ఇది పెట్టుకుంటే మీరే పురుపురి నగరానికి మహారాజులవుతారు. బాగా చెప్పావు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? ఇది పెట్టుకుని మీ గౌరవాన్ని పెంచుకోండి. మీకు కాబట్టి చాలా చౌకగా ఇచ్చేస్తాను. ఏంటి చౌకగా ఇచ్చేస్తావా? ఎంత ఇమ్మంటావు? మీకు ఇష్టం వచ్చినంత ఇవ్వండి. మంచి వ్యాపార లక్షణాలే ఉన్నాయి. మొత్తం మీద పాత కిరీటాన్ని వదిలించుకున్నాను, చాలు. అరే, ఏంటి మెరుపులు మెరుస్తున్నాయి? తెలివి తక్కువ వాడా, అది మా యొక్క తేజస్సు దశ దిశలా వ్యాపిస్తుంది. చాలు చాలే, ఓవర్ యాక్షన్ చేసిన చాలు గానీ ముందు స్కూటర్ డ్రైవ్ చేయ. మోటు ఏమంటివి? మోటునా? ఈ పుర్పురి సామ్రాజ్య చక్రవర్తిని మోటు అని పిలవడానికి నీకెంత ధైర్యం? మంత్రివి కనుక నిన్ను మేము క్షమిస్తున్నాం. మరొక్క మారు ఈ తప్పిదము జరిగినచో శిరచ్ఛేదనే. సర్లే, ముందు స్కూటర్ డ్రైవ్ చెయ్యి. ఏమంటివి? చక్రవర్తులమైన మేము నీకు సారథిగా మారవలెనా? మరువకు, మేము చక్రవర్తులం, నీవు సారథివి, నీవే తోలవలే. ఇది మా ఆదేశం. అయితే ఆ హెల్మెట్ నాకివ్వు. మా కిరీటమనే తాకెదవా, నయవంచ కూడా నిన్ను. మంత్రి ఆగుము, నీవు వెళ్ళినతో వాహనమును ఎవరు తోలెదరు? నాకు తల తిరిగిపోతుంది బాబోయ్, తల తిరిగిపోతుంది. అరే, ఈ మోటుకి ఏమైంది? కిరీటం పెట్టుకోగానే పెద్ద రాజులాగా బిల్డపిస్తున్నాడు. నేనేదో వాడి బానిసనైనట్టుగా లాగి పెట్టి చెంప మీద కొట్టాడు. వాడికంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో ఏదో మతలబు ఉంది. ఇంకెప్పుడైనా మా కిరీటమును తాకే సాహసము చేసేదవా? చెయ్యను మహారాజా, ఎప్పటికీ చెయ్యను. మా సామ్రాజ్యమున ఆర్థిక పరిస్థితులను స్వయముగా చూసేదము. పద. ఇదిగో టీకుడు బాబాయ్, నీ కొట్లో సమాసా ఎంత? ఏంటి కిరీటం పెట్టుకుని వచ్చాడు? ఏమన్నా కొత్త నాటకాలు వేస్తున్నారా? ఇంతకాలం నన్ను దోచుకున్నది చాలు గాని ముందు నా పాత బాకీ తీర్చండి. మేము వింటున్నది నిజమేనా? ప్రజాసేవ చేయకుండా వారిని దోచుకుంటున్నావా? మేమిది ఏమాత్రము సహింపము. మా మంత్రి తప్పిదమునకు మమ్ము క్షమింపము. మా ఖజానా నుండి 100 బంగారు నాణెములను తీసి వెంటనే మీకు పంపించేదాము. ఏంటి పతులు, మోటు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? అంతా బానే ఉంది కదా? ఎందుకో తెలియదు గాని సడన్ గా పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. నువ్వు కాసేపు మోటును మేనేజ్ చేయి, నేను డాక్టర్ జట్కాకి ఫోన్ చేసి వస్తాను. ఇంకో విషయం బాబాయ్, మా మోటేశ్వర చక్రవర్తి గారికి ఏం కావాలో అన్ని ఇవ్వండి. మేము వెళ్ళి వెంటనే బంగారు నాణాలు తీసుకొస్తాం. తమ ఆజ్ఞ మంత్రి గారు. ఇవేమీ సరిపోవు, మొత్తము తెమ్ము. వీటి డబ్బులు మీ తండ్రి గారు ఏమైనా ఇస్తారో? అవమానము, ఇది సహింపరాని అవమానము. ఈ తప్పిదమునకు శిక్ష తప్పదు. మేము యుద్ధానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం. నువ్వెందు నన్ను ఆహ్వానించేది? నేను ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. రా, తేల్చుకుందాం నీ పెతాపము నా పెతాపము. జగడ 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 జగడ. నీకంతిమ గడియలు ఆసన్నమైనవి. ఆ పైవాడు కూడా నిన్ను కాపాడలేడు. జగడ జగడ జగడ. అంతిమ గడియలు వచ్చింది నాకు కాదు మోటు, నీకే. నిన్ను పిండి పిప్పి చేయాలని నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను తెలుసా? తీసుకో.
మహారాజా అవ్వదు, ఆగండి. ఇంతసేపు ఏం జరిగింది? నేను ఇప్పుడు ఏం చేశాను? మన ఇద్దరం ఎందుకు కొట్టుకుంటున్నాం? ఇంతకీ నా కిరీటం ఏది? మమ్మల్ని అవమానించినందుకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం. ఈ రోజు నిన్ను హతమార్చేద్దాము. మంత్రి, మమ్మ ఆపై ప్రయత్నం చేయకండి. ఈ కిరీటాన్ని పెట్టుకోగానే మోటు నిజమైన మహారాజులా ఫీల్ అయిపోతున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు రహస్యం ఆ కిరీటంలోనే ఉన్నట్టుంది. మోటుకి పిచ్చెక్కింది, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఆగండి, మా మహారాజుని మా మోటుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మమ్మలను నిర్బంధించి ఇచ్చటకేలా తీసుకువచ్చినారు. ముందు మీ మంత్రివర్యులకు ఫోన్ చేయండి, 20 లక్షల బంగారు నాణాలు తీసుకురమ్మనండి. లేనిచో మేము మిమ్మల్ని హతమార్చేదము. ఏమంటివి? బంగారు మోటు 20 లక్షలు ఎక్కువ అనిపిస్తే 15 లక్షలు అడుగు చాలు. వాడు నన్ను కొట్టి వాడిని చేసేసాడు. చూడండి బాస్ ఎలా ఉన్నాను. మమ్మ మోటు అంటారా? మేము మోటేశ్వర చక్రవర్తులం, పురుపురి సామ్రాజ్యాధీశులం. మా విలువ కేవలం 15 లక్షల. అల్పాలోచనలు. మహారాజా, కాదు చక్రవర్తి గారు, మేమెంత అడగాలో మీరే చెప్పండి. 20 కోట్లు అడగండి. ఏమన్నా 20 కోట్ల? అది విన్నావా? నెంబర్ 2. 1 2 3 4 5 6 7 8. మహారాజు గారిని బయటికి తీయండి. ఆయన వల్ల మనకి 20 కోట్లు లభించబోతున్నాయి. చక్రవర్తి, ముందు మీ మంత్రివర్యులకు ఫోన్ చేస్తే ఆయన 20 కోట్లు తీసుకొని ఇక్కడికి వస్తారు. మేము చక్రవర్తులం. మేము ఎవరికి ఫోన్లు చెయ్యం. ఎవరైనా మాకే చెయ్యవలను. మా మంత్రుని కలిసి ఇది మా ఆజ్ఞగా విన్నవించండి. తక్షణం మాకు ఆహార పానీయములను ఏర్పాటు చెయ్యండి. మా సంతోషమే మీకు సౌభాగ్యం. మాకు కోపం వచ్చినచో మేము. అర్థమైంది చక్రవర్తి, అర్థమయ్యింది. నెంబర్ 1 నువ్వు వెళ్ళి పతులు ఎక్కడున్నాడో వెతుకో. నెంబర్ 2 చక్రవర్తి గారికి అన్న పానీయములు అందించు. ఏంటి పదులు ఇంతవరకు రాలేదు? ఏయ్, వాడిది కడుపాలక కంబాలి చెరువా, దీన్ని భరించలేను. ఇక తిండి పదార్థాలు కొనడానికి మన దగ్గర 5 పైసలు కూడా లేదు. మాట నన్ను సేవకుడు అంటాడా? చెప్పండి చక్రవర్తి. భోజనము గైకొని రమ్మని మేము ఒక భటుణ్ణి పంపినాం. అతని జాడయ్యలేదు. అందివే చక్రవర్తి. మంత్రి గారు వచ్చేసారు. చక్రవర్తి గారు, మంత్రి గారు వచ్చేసారు. ఏంటి, డబ్బులు తీసుకొచ్చావా? చక్రవర్తికి అభివాదములు. మహారాజా, మీరు 20 కోట్ల రూపాయలు తీసుకురమ్మని ఆదేశించారు. కానీ ఇంత తక్కువ సమయంలో 20 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం అసాధ్యమైన పని. ఏ బ్యాంకు వాళ్ళు ఇవ్వడం లేదు. అందుచేత 20 కోట్ల బంగారు నాణాలు తీసుకొచ్చాం. నెంబర్ 2 విన్నావా? 20 కోట్ల బంగారు నాణాలట. నాణాలు చేతికి రాకుండా విడిచిపోతాడు. లేపు. ఆ బాక్సులోనే ఉన్నాయి, తీసుకోండి. మై నేమ్ ఇస్ లింగం. లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. అయ్యా అయ్యా జాన్ గారు, మా దగ్గర ఖజానాలు ఏమీ లేవు. ఉన్నదలా ఆ బంగారు కిరీటం ఒక్కటే. ఎవరైతే దాన్ని పెట్టుకుంటారో అది వాళ్ళ సొంతం. నిశ్శబ్దము. ఇక్కడ ఏం జరుగుతోంది? నేనే కింగ్ జాన్ ని, అంటే డాన్ ని. భటులారా, ఇదే నా ఆదేశం. వెళ్ళండి, పురిపురి నగరాన్ని దోచుకోండి, దోపిడీలు చేయండి, కన్నాలు వెయ్యండి, ఎవరిని వదిలిపెట్టకండి. నా ఖజానాను నింపండి, తర్వాత ఈ మోటుని అంతం చెయ్యండి.
బాస్ పొట్టించుకోమంటారు మెడించుకోమంటారు చెప్పండి. వీడి మెడలోను బుర్రలోను ఏమీ లేదు, ఉన్నదంతా పొట్టలోనే ఉంది. పొట్టనే ఎంచుకోండి. మై నేమ్ ఇస్ కింగం, ఐ మీన్ కింగ్ లింగం. నేనే రాజా లింగాన్ని, రాజా రాజలింగాన్ని, రాజా విజయరాజలింగాన్ని, రాజా విజయరాజలింగ బహదూర్ని. చాలు చాలు, మీరు మహారాజని అర్థమైంది కానీ ముందు ఆ కిరీటాన్ని తీయండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మహారాజు లింగం గారికి అభివాదములు. మహారాజా విజయరాజా లింగం బహదూర్ గారికి అభివాదములు. మహారాజా, మీ దేశంలో ఇద్దరు భయంకరమైన నేరస్తులు, దేశద్రోహులు ఉన్నారు. మీరు అనుమతిస్తే వారిని అంతం ఎవరు చేస్తారు. వాళ్ళు? వెంటనే అంతం చెయ్యి. మా రాజ్యంలో అపరాధులే ఉండకూడదు. ఇంతకీ వాళ్ళు ఎవరు? చెప్పు 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 చెప్పు. మహారాజా, ఆ ఇద్దరు అపరాధులు వీళ్ళే, మోటు పతులు. చూడండి. హతమార్చు, అంతం చెయ్యి, వాళ్ళని వదిలిపెట్టకు. లింగం గారు, ఏమిటి మీరు చేస్తున్న పని? మేము మీ స్నేహితులం, మోటు పత్రులం. ఇక మీకు స్నేహితులంటూ ఎవరూ లేరు. ఇవాళ నా పగ తీర్చుకుంటాను. లింగం గారు, వదిలిపెట్టకు, అంతం చెయ్యి, హతమార్చు. ఓ, అయ్యో. ఓ, 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 ఓ,